ఒక ఒక పథకం ఇంప్లిమెంట్ చేయాలి కానీ, ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు లేదు ఇలా. సో అందరి నిర్ణయాలు అనేది తీసుకొని దాంట్లో ఏది మంచిదో దాన్ని తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ 6 months అయిపోయింది, ఇంకా చాలా టైం ఉంది. మీరు కనీసం 1 year అయిపోయినాక ఇంకా అమలు కాకపోతే. కానీ ప్రత్యేక హోదా అనేది మాకు చాలా ఒక మిగిలిపోయిన అంశంగా మారిపోయింది. ఎందుకంటే ఒక కుటుంబం ఒక అన్నదమ్ములని ఇద్దరుగా విడదీసినప్పుడు ఇద్దరికి సరి సమానంగా ఆస్తులు పంచాలి. దాని ప్రకారం కాకుండా మీరు స్థాయి ఎంత పెరిగింది అప్పటికి ఇప్పటికి, మీ వే ఆఫ్ లైఫ్ ఎలా పెరిగింది, మీకు ఉద్యోగం వచ్చిందా రాలేదా, మీ సొంత కాలం మీద నిలబడ్డారు, ఈ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు డెవలప్మెంట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. కానీ పునాది వేసింది రాజశేఖర రెడ్డి గారు. నాకు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లాంటి పరిపాలన చేస్తారని నాకు అనుకొని నేను 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసాను. దాని ప్రకారం ఆయన ఓడిపోవడానికి గల కారణాలు ఏందనుకుంటే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాడు. బ్రాండ్లు వైన్స్ అనేది డిఫరెంట్ బ్రాండ్లు తీసుకురావడం, డైరెక్ట్ మనకి స్కూల్కి వెళ్ళి ఏబీసీలు నేర్చుకోవడం వేరు, డైరెక్ట్ మనం 10th class ఎగ్జామ్ రాయడం వేరు. కలిసి పెట్టుకొని ఉంటాడు. మళ్ళీ 29లో కూడా మళ్ళీ ఒకవేళ మన 20ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్ వచ్చినా కూడా మళ్ళీ. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆంధ్రప్రదేశ్ అనంతపూర్. ఏం చేస్తారు? మీ పేరు? నాగేంద్ర బాబు. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్లో ఏంటి ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్లీ 2019లో నాకు రాజశేఖర రెడ్డి అంటే చాలా అభిమానం. నాకు ఎందుకు అభిమానం అంటే ఆయన మనకి 2004 బిఫోర్ మనకి పేదలు ఎటువంటి కష్టాలు పడ్డారు ఏందనేది ఆయన గ్రహించి ఒక 104 కానీ, ఒక 108 కానీ, లేకపోతే ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత విద్యుత్ కానీ, అలాంటి చాలా పథకాలు చేశారు. అలాంటి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా మా ఫాదర్కి హెల్త్ బాగాలేకుంటే సో ఆరోగ్యశ్రీ కింద ఒక 1 lakh rupees మనకి గవర్నమెంట్ నుంచే ఉంది. సో ఆ పథకానికి మనకి పునాది ఏదంటే రాజశేఖర రెడ్డి గారే. మనకి ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూ చేస్తుంది, చేయట్లేదని లేదా, కానీ పునాది వేసింది రాజశేఖర రెడ్డి గారు. మంచి పథకం ప్రారంభించింది ఆయన. సో ఆయన అంటే నాకు చాలా అభిమానం. సో ఆయన మరణం తర్వాత నాకు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లాంటి పరిపాలన చేస్తారని నాకు అనుకొని నేను 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసాను. సో మరి ఆయనకి 151 సీట్లు వచ్చి అఖండ భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఆయన ఓడిపోవడానికి గల కారణాలు ఏందనుకుంటే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మనము ఏ గవర్నమెంట్లో చూసినా ఫ్రమ్ 1947 నుంచి స్టిల్ నౌ ఒక గవర్నమెంట్లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆ 1,00,000 ఉద్యోగాలు నిరుద్యోగులను ఉద్యోగులకు మార్చినట్టే. కానీ ఆ 1,00,000 ఉద్యోగాలను ఒకటేసారి వదలడం వల్ల ఒక వ్యవస్థని ఇంప్లిమెంట్ చేశాడు. వ్యవస్థని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక మ్యాన్ పవర్ అనేది ఖచ్చితంగా దింపాలి. అప్పుడు అలాంటప్పుడు ఏమైందంటే 1,00,000 ఉద్యోగాలు వెంటనే చేసినప్పుడు తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా అక్కడ ఏమైందంటే ఇప్పుడు వెటర్నరీ కానీ, అగ్రికల్చర్ కానీ తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా కొన్ని గ్రేస్ మార్కులు కలిపి ఉద్యోగాలు ఇచ్చేశారు. సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ అని ఏం లేవు అసలు. సో అదే 1,00,000 ఉద్యోగాలు పర్ ఇయర్ 20,000 ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నిరుద్యోగుల్లో కూడా ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. సో నిరుద్యోగులు అనేది వ్యతిరేకత ఏర్పడింది. తర్వాత చేసిన ఏంటంటే అంటే బ్రాండ్లు వైన్స్ అనేది డిఫరెంట్ బ్రాండ్లు తీసుకురావడం, ఒక ఏదైనా మనకి ఒక సమస్య ప్రతిపక్షాలు అనేది ఒక తీసుకెళ్తున్నప్పుడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షం అనేది ఇలా తీసుకెళ్తుంది, తప్పు, ఇది కాదు, అసలు మేము చేసేది ఇది కాదు, ఇది చేస్తున్నాం అనేది ఆయన చేయకపోవడం చేశాడు. సో అలాంటి తప్పులు చేయడం వల్ల ప్రజలు అనేది ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీరేం చేశారంటే హామీలు ఎక్కువ ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ పథకాలు ముందే పథకాలు ఉన్నాయి నవరత్నాలు అవే కంటిన్యూ చేశారు. సో జనాలు ఏం చేశారంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చూసుకోలేదు, వీటికంటే ఎక్కువ పథకాలని వీళ్ళు చెప్పారు. సో జనాలు ఏం చేశారంటే ఇంకా అభివృద్ధి లేదు, ఏం సరిగ్గా చేయలేదని ఇక్కడ ఓట్లు వేశారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పరిపాలన మంచిగా చేస్తారు. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీని అయితేనేమి మంచి సాఫ్ట్వేర్ హబ్గా తయారు చేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పరిపాలన అందిస్తారని మేము అనుకుంటున్నాము. సో మనం ఇప్పుడే సెంట్రల్ సపోర్ట్ ఉంది, ఎందుకంటే బీజేపీ అనేది సొంత మెజార్టీతో పార్టీ అనేది ఏర్పాటు చేయలేదు, ఎన్డీఏ కూటమితో ఏర్పాటు చేసింది. సో మన సీట్లు కూడా వాళ్ళకి అవసరం. సో చంద్రబాబు నాయుడు గారు సో కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకొని వచ్చి మాకు అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నాము. కానీ ప్రత్యేక హోదా అనేది మాకు చాలా ఒక మిగిలిపోయిన అంశంగా మారిపోయింది. ఎందుకంటే ఒక కుటుంబం ఒక అన్నదమ్ములని ఇద్దరుగా విడదీసినప్పుడు ఇద్దరికి సరి సమానంగా ఆస్తులు పంచాలి. సో ఆ తెలంగాణని ఆంధ్రాని అనేది ఇద్దరు నాయకులు అభివృద్ధి చేశారు. సో మనకేమైందంటే ఇన్సఫిషియెంట్ బడ్జెట్, లోటు బడ్జెట్గా ఆంధ్రప్రదేశ్ని ఇచ్చారు 2014లో.
ఆ తెలంగాణకి ఏమో ప్లస్ బడ్జెట్ ఇచ్చారు. సో మనకి ఇన్కమ్ రిసోర్సెస్ లేనప్పుడు, ఒక కుటుంబానికి ఒక పొలం కానీ ఒక ఇంటికి వచ్చే ఇన్కమ్ రిసోర్సెస్ లేనప్పుడు ఆ కుటుంబం అనేది ఎలా సర్వైవ్ అవ్వలేదు కదా. సో మాకు అనేది అటువంటి ఇన్కమ్ రిసోర్సెస్ లేవు. సో కేంద్రం నుంచి అటువంటి బడ్జెట్ తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నాము. సో మనం ఇప్పుడు చెప్పలేము 2024లో గెలిచారు ఆయన. 2029లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2024 బిఫోర్ 2029 తర్వాత ఎలా ఉందనేది అప్పుడు చెప్పొచ్చు. జగన్ గారు ఓడిపోవడానికి కారణం మీరు లిక్కర్ కూడా చెప్పారు. లిక్కర్ బాగా ఎఫెక్ట్ అయిందంటారా? సొంత బ్రాండ్లని అంటున్నారు, మరి అందరూ అనేది అంటున్నారు, నా ఒపీనియన్ కాదు కానీ దానివల్ల సర్వేలలో చెల్లింది చెప్తున్నాను. అది ఇంకోటి ఏంటంటే నిరుద్యోగుల వ్యతిరేకత వచ్చింది. అంటే ఆ బ్రాండ్స్ కూడా పేర్లు అప్పట్లో చాలా బాగా ట్రోల్ అయ్యి బూమ్ బూమ్ బీర్ అని అయ్యని ఇయ్యని అవి అంటే అటువంటి ఎందుకు తీసుకున్నారంటారు జగన్ గారు రాంగ్ డెసిషన్ అలాంటి? ఎందుకు తీసుకున్నారు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వచ్చారు. అంటే ఎమ్మెల్యేగా ఒక చిన్న అంటే ఒక మనకి బూత్ స్థాయి గ్రామ స్థాయి నుంచి ఆయన వచ్చాడు. సో ఆయనకి ఏంటంటే మనకి స్కూల్కి వెళ్ళి ఏబీసీలు నేర్చుకోవడం వేరు, డైరెక్ట్ మనం 10th క్లాస్ ఎగ్జామ్ రాయడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఆయన ఫాలోయింగ్తో డైరెక్ట్ సీఎం అయ్యారు. ఫస్ట్ ఎంపీ, మళ్ళీ ఎమ్మెల్యే, సీఎం అయ్యారు. సో ఆయనకి కింద స్థాయి రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి అసలు అనేది తెలియకపోవడము, రాంగ్ గైడెన్స్ అని ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మద్య నిషేధం అన్నారు జగన్ గారు, అది మద్య నిషేధం అనేది ఎన్టీ రామారావు నుంచి అంటున్నారండి, ఎవరు చేయట్లేదు. అది చేస్తుంటే బాగుంటుందేమో కానీ ఇలాంటి చాలా అంటే వేస్ట్ బ్రాండ్లు పెట్టడం వల్లే ఆయన చాలా చెడ్డ పేరు వచ్చిందని అనుకోవచ్చు అంటారా? అదొకటే అనుకోకూడదు, అదొక రీజన్. అంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇప్పటి వరకు చూసారు కదా, ఇప్పుడు 6 నెలలు 8 నెలలు అవుతోంది, ఇంకా పథకాలు అమలు చేయలేదనే ఒక అసంతృప్తి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మొదలైందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 months అయింది. సో పెన్షన్ అనేది 3,000 ఉండేది 6,000 చేశారు. సో చిన్నగా పథకాలని అమలు చేస్తారు. ఒకటే రోజే మనకి అన్ని పంట వేస్తానే పొలం రాదు, స్కూల్కి వెళ్తానే మనం 10th క్లాస్ పాస్ అయ్యాం. సో నిదానంగా అవుతాయని మేము ఆశిస్తున్నాము. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి తీరు ఎలా ఉంది, ఆయన పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి తీరు ఇప్పుడు ఎలా ఉందంటే, ఆయన అయితే సొంతంగా ఏది నేను అనుభవించాలి, నేను సంపాదించుకోవాలనేది అయితే ఏది లేదు. సో రాష్ట్రానికి మంచి చేయాలి, రాష్ట్రానికి ఏదో చేయాలి అనేది ఆయన ఉన్నాడు. మేము ఇప్పుడు అబ్జర్వ్ చేసినది. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఐక్యత ఎలా అనిపించింది మీకు? అంటే ఆయన ఇద్దరు కలిసి బాగా చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదండి. సో యాజ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక 19 సంవత్సరాల అనుభవం ఉంది. సో ఆయన డైరెక్షన్లోనే వెళ్తుంటారు. సో ఒకరి ఆలోచనలు ఒకరికి, ఇప్పుడు ఒక పథకం ఇంప్లిమెంట్ చేయాలి కానీ, ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు లేదు ఇలా. సో అందరి నిర్ణయాలు అనేది తీసుకొని దాంట్లో ఏది మంచిదో దాన్ని తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు అంటే ఆయన ఓన్ గవర్నమెంట్, ఇప్పుడేమో కూటమి గవర్నమెంట్. సో ఈసారి చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేసి మళ్ళీ వచ్చేసారి కూడా గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరు? మనం ఏంటంటే ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు అనేది ఇప్పుడు చెప్పలేం. లాస్ట్ మూమెంట్ అనేది డిపెండ్ అయ్యింది అది. సో మంచి చేసినా కూడా ఆపోజిషన్ పార్టీ పథకాలు ఎక్కువ చెప్పారనుకోండి, జనాలు పథకాలకు ఆకర్షితులవుతాయి. సో అటువైపు వెళ్ళిపోతున్నారు. అంటే జగన్ గారు మంచి చేశారు కానీ జగన్ గారు మంచి చేశారు, మంచి చేయరని నేను చెప్పట్లేదు. ఎందుకంటే 2020లో నేను శ్రీకృష్ణ యూనివర్సిటీలో ఎంబీఏ చేసేప్పుడు నాకు కరోనా వచ్చింది. సో కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్లో ప్రతి రోగికి ఎటువంటి అందాలో అటువంటి ఫెసిలిటీస్ అందించారు. కరోనా టైంలో చాలా అసలు ఎంత హెల్ప్ఫుల్ చేశారు అంత హెల్ప్ఫుల్ చేశాడు. మరి పథకాలు అయితేనేమి ఒక టీడీపీ పార్టీ కాదు, ఒక జనసేన పార్టీ కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ అనే సంబంధం లేకుండా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ పథకాలు అనేది వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్ అమౌంట్ అందించాడు. సో ఆయన పరిపాలన స్కూళ్ళు కూడా అసలు బిఫోర్ 2019 బిఫోర్ స్కూల్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అసలు స్కూల్ అనేది చాలా మార్చేశాడు. అంటే పథకాలు అందినా కానీ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన కొత్త అనౌన్స్ చేసిన పథకాల వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ 1 year వరకు టీడీపీ రాదు అనుకునే మూమెంట్లో, కానీ ఏమైందంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి, సో అప్పుడు ఏం చేశారంటే ఒక భూ సర్వే చేశారు. భూ సర్వే చేసినప్పుడు మనకి పొలాల్లో అన్ని బొమ్మలన్నీ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములను లాగేసుకుంటున్నారు, మీ భూములన్నీ తనే తీసుకుంటారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జరగలేదు, అసలు ఇది నీతి ఆయోగ్ చెప్పిండేది,
యాజ్ ఏ అందరితో సమావేశం ఏర్పాటు చేసి చెప్పింటే సో ప్రజలు అనేది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ ఆ భూ సర్వేని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయట్లేదంట కదా, అంటే అది కొనసాగిస్తున్నారని తెలిసింది. కేంద్రం నీతి ఆయోగ్ చెప్పింది. అవును, మరి అది వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారు? ఇప్పుడు సపోజ్ అండి నేను పొలిటీషియన్ అనుకో, నేను గెలవాలంటే ఏం చేయాలి? ఎదుటో మంచి చేసి చెడు చెప్పాలి. వాస్తవం కదా? వాస్తవం కదా? అవును. నా మెయిన్ ఏమి, నేను గెలవాలి, నేను సీఎం కావాలి. సీఎం కావాలంటే ఎదుటో మంచి చేసిన మంచి చెప్పిన అనుకో, నేను సీఎం ఎప్పటికి గెలను. యుద్ధంలో ఏ నీతులు ఉండవు అనమాట. అయితే ఎలక్షన్ యుద్ధంలో ఏ నీతులు సామెతలు ఏమి ఉండవు, అన్నీ ఏదైనా చెల్లుతుంది, అంతే కదా. మరి ఇప్పుడు ఈ అన్ని అబద్ధాలు చెప్పినట్లయితే ప్రజలకి ఒక అవేర్నెస్ వచ్చేసారి ఓడిపోయే అవకాశం లేదంటారు టీడీపీ పార్టీ? చెప్పలేమండి. ఇప్పుడు అభివృద్ధి చేశారనుకోండి, సెంట్రల్ సపోర్ట్ ఉంది, అభివృద్ధి చేశారనుకోండి గెలవచ్చు. చేయలేదు అనుకో ఓడిపోవచ్చు. అంటే ఈ ఎంటైర్ పాలనలో కాదండి, నేను ఏమంటా అంటే ఒక పార్టీ అనేది ఒక అధినాయకుడి చేతిలో ఉండదండి. కింద గ్రామ స్థాయిలో ఒక కార్యకర్త ఇబ్బంది పడినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది టోటల్ విలేజ్ మీద పడుతుంది. సపోజ్ నేను ఒక గ్రామ స్థాయి నాయకుడిని, నేను విలేజ్లో ఒక 50 మంది మీద నేను దౌర్జన్యం చేశాను అనుకోండి, అప్పుడు ఏమైతుంది, 50 మందిని అటువైపు వెళ్ళిపోతారు. వాస్తవం కదా? దానికి చంద్రబాబు నాయుడు కారణం మనం చెప్పుకోలేం కదా. కానీ నష్టం మాత్రం చంద్రబాబు ప్రతి ఒక్క దానికి ఆయన వచ్చి సొల్యూషన్ చేయలేడు కదా. అవును, ప్రతి ఒక్క ఊర్లో ఏ జరుగుతున్నా ఆయన చూడలేడు కదా. ఇప్పుడు మనకి 24 hours, తనకి 24 hours టైమే. ప్రతి ఒక్క చోట తను వచ్చి డెసిషన్ తీసుకోవాలి, తను సొల్యూషన్ చేయాలంటే కాదు. అవును, వాస్తవం కదా. ఏమవుతుందంటే ఫైనల్గా పార్టీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు వరకు ఉన్న గవర్నమెంట్కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు వరకు 100 అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 10 8 వేస్తాం. 8 అయితే బాగానే చేసినట్టే. అయితే బాగానే చేసాం, కానీ లాస్ట్ వరకు ఫైనల్ వరకు ఎలా తీసుకెళ్తారని మనం చూడాలి కదా. అంటే ఫ్రీ బస్సు ఇక్కడ వెంటనే అమలు చేశారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో, కానీ అక్కడ ఇంకా ఫ్రీ బస్సు అమలు చేయలేదు. దాన్ని ఫ్రీ బస్ అంటే అమలు చేయలేదంటే తెలంగాణకి సఫిషియెంట్ బడ్జెట్ ఉందండి. సో ఆంధ్రప్రదేశ్కి కానీ ఇన్కమ్ వస్తుంది కదండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వాటి ద్వారా ఇన్కమ్ వస్తుంది కదండి. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? అవ్వదు కదా. ఒక కుటుంబంలో నేనే ఒక కుటుంబం పెద్దగా ఉన్నాను, సో నాకు ఎటువంటి ఇన్కమ్ రిసోర్సెస్ లేవు. నేను ఒక స్కార్పియో కారు, ఒక ఏసీ, ఒక ఫ్రిడ్జ్, నా పిల్లాడికి FZ బండి అన్నీ తీసుకొచ్చినప్పుడు అవన్నీ అప్పులే కదండి. అప్పులు మళ్ళీ నేనే తెచ్చుకోవాలి కదా. సో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా కుటుంబానికి ఒక పెద్ద తండ్రి లాంటి వారు వాళ్ళు. సో వాళ్ళు చేసే ఎటువంటి ఒక పథకమైనా కూడా ప్రజల మీద ఇంపాక్ట్ అవుతుంది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకసారి లాస్ట్కి ఒక మాట చెప్పండి, వచ్చేసారి ఎంతవరకు అవకాశం ఉందంటారు టీడీపీ గెలిచే అవకాశం? చెప్పలేమంటారు. ఆంధ్రాలో పాలన ఎలా ఉంది మీకు అనిపించింది ఇప్పటి వరకు? గుడ్, ఇంకా టైం ఉంది కదండి. అంటే ఎటువంటి ఇప్పుడు డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతున్నారండి. అంటే పథకాలు ఇవన్నీ కామన్, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒకరోజు అటు ఇటుగా లేట్గా అందుతుంటాయి. ఈ డెవలప్మెంట్ ఎంత స్థాయిలో ఉంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అనేది కార్యక్రమం జరుగుతుంది. పథకాలు కూడా ఒక్కొక్కటి ఇస్తా వస్తున్నాడు. వెల్ అండ్ గుడ్. తెలంగాణలో ఎట్లయితే అమలుపరిచారో అంత ఇమీడియట్గా కాకుండా రేపు మహిళలకు బస్సు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఆల్రెడీ అన్నా క్యాంటీన్ ఇవన్నీ చంద్రన్న కానుకలన్నీ అంతా నో ప్రాబ్లం అండి. డెవలప్మెంట్ ఎంతలా చేస్తారనేది ఇప్పుడే అది వచ్చింది, ఒక 5-6 నెలలు వచ్చింది, వెయిట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఫ్రీ బస్సు రాగానే అమలు చేశారు, అక్కడ ఇంకా అమలు చేయలేదు. ఆ విషయంలో మీకు ఏమనిపించింది? తేడా ఉంది కదండి. ఇక్కడ బడ్జెట్ ఏంటి, తెలంగాణ మిగులు బడ్జెట్ ఉంది, ఆంధ్రాలో ఏంది లోడ్ బడ్జెట్ ఉంది. దానికి అదిగాక పోయిన టర్మ్లో జగన్ టర్మ్లో భారీగా అప్పులమయం అయిపోయింది. ఒకసారిగా అమలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలు లాస్ట్ 6 monthsలో చేసిన దాఖలు ఉన్నాయి. మనం అన్నా క్యాంటీన్ కావచ్చు, ఇంకేదైనా నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇవన్నీ లాస్ట్ 6 monthsలో ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ 6 months అయిపోయింది, ఇంకా చాలా టైం ఉంది. మీకు కనీసం 1 year అయిపోయినాక ఇంకా అమలు కాకపోతే మనం క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కానీ రాగానే రేవంత్ రెడ్డి ఇచ్చాడు కదని చెప్పి అక్కడ ఇవ్వాలని లేదు కదండి. బడ్జెట్ చూసుకొని ఇస్తారు కంపల్సరీ. రేపు ఉగాదికి, మొన్న ఇండిపెండెన్స్ డేకి ప్రారంభం కావాల్సింది, కొంచెం పోస్ట్ పోన్ చేసి రేపు ఉగాది నుంచి ఇస్తూ ఉంటున్నారు. అంటే మీరు చదువుకున్నారు కాబట్టి బడ్జెట్ ఇవన్నీ ఆలోచించారు. అక్కడ పేద ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారంటారా? ఇవన్నీ లేదు కదండి. పేద ప్రజలు కాదండి, పేద ప్రజలు కాదు, ఒక చదువుకున్న వాళ్ళు ఆలోచించలేదు. ప్రజల్లో కూడా చాలా మంది చదువుకొని ఇప్పుడు వ్యవసాయం చేస్తారు. కాబట్టి ఏంటంటే మన బడ్జెట్ ఏంది, మీరు ఎంత అప్పులు, రాష్ట్రానికి ఎంత అప్పులు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఎన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ మీకు మీ మీద రాష్ట్రానికి ఇన్కమ్ లేకుండా, జీడిపి లేకుండా మీరు ఇన్ని పథకాలు ఎట్లా ఇవ్వగలుగుతున్నారనే ఆలోచన అందరిలో ఉండాలి.
ఇది లేకుండా ఇవన్నీ లేకుండా ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు ఈ పథకాలనే ఆలోచన ఒకటి కలిగితే ఖచ్చితంగా మీ ఓటు అనేది ఖచ్చితంగా యూజ్ అయ్యింది. ఎవరికి వేయాలనుకుంటారో కరెక్ట్గా యూజ్ అయ్యింది. మీరు పథకాలు ఇస్తున్నారు కదా అని చెప్పి వాడికి వీళ్ళకేయాలని లేదు. మీరు ఎలా ఇస్తున్నారు ఇన్కమ్లా, మీ స్థాయి ఎంత పెరిగింది అప్పటికి ఇప్పటికి, మీ జీతాలు కానీ మీ వే ఆఫ్ లైఫ్ కానీ అప్పుడుతో పోలిస్తే అప్పుడు అలానే ఉన్నారు, ఇప్పుడు అలా ఉద్యోగం లేకుండా అప్పుడు నిరుద్యోగం ఉన్నారు, ఇప్పుడు నిరుద్యోగం ఉన్నారు. కాబట్టి మీకు ఏదో ఇస్తున్నారు. అట్లా కాకుండా అప్పుడు మీకేం ఉద్యోగాలు లేవు, ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చిందా లేదా, మీకు నెల నెల మీ కాళ్ళ మీద బతుకుతున్నారు లేదా, మీరు బతికేటట్టు వాళ్ళు చేస్తున్నారు లేదా, ఈ ఆలోచించి ఓటేయాలి. కానీ మీరు పథకాలు అనేది ఆలోచించబాకండి. ఒకళ్ళు ఇచ్చినా కానీ ఇప్పుడు పథకాలు ఎక్కువ ఎవరైతే పథకాలు ఇస్తున్నారో వాళ్ళకి అసలుకి అర్హులు కాదండి. ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా పథకాలు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అవతల నుంచి మనకి పూర్తిగా పథకాలు ఇస్తున్నారంటే మీ దగ్గర నుంచి తీసుకొని మీకే ఇస్తున్నారు. రేట్లు పెంచుతున్నారు, పైన అప్పు తెస్తున్నారు, ఆ రెండు కలిపి మీకే ఇస్తున్నారు. మీరు తీసుకున్న పథకాలే రేపు మిమ్మల్ని ముంచేస్తాయి. కాబట్టి ఏంటంటే దాని ప్రకారం కాకుండా మీరు స్థాయి ఎంత పెరిగింది అప్పటికి ఇప్పటికి, మీ వే ఆఫ్ లైఫ్ ఎలా పెరిగింది, మీకు ఉద్యోగం వచ్చిందా రాలేదా, మీ సొంత కాళ్ళ మీద నిలబడ్డారు, ఈ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు డెవలప్మెంట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. కాబట్టి ఏంటంటే మీరు స్థాయి పెరగాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన గవర్నమెంట్ పాలన చూసి ఎన్ని మార్కులు వేస్తారు 10కి? ఇప్పుడు ప్రస్తుతానికి భారీ నెగిటివ్ కూడా ఏమి లేదు కదండి. ఇప్పుడు ప్రజల మీద బాధ వేయటము ఇట్లాంటి భారీగా అయితే లేదు కదండి. ఒక న్యూట్రల్గా కొనసాగుతుంది ఇప్పటివరకు. నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అండి, సాగుతుంది. అలా 6 నెలలు అయితే సాగుతుంది. గొప్పగా దాన్ని విమర్శించడానికి ఇప్పుడు గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్లో విమర్శించడానికి చాలా ఎతికేం. ఇప్పుడు భారీగా ఎత్తడానికి ఏం కనపట్లేదు, అట్లనే మంచి పొగట్టడానికి కూడా ఏం కనపట్లేదు. ఒక న్యూట్రల్గా పోతున్నారు. ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో ఈ మిగతా స్టాండర్డ్స్ ఎలా పెరుగుతాయి, అమరావతి స్టాండర్డ్స్ అంటే ఇంకా సరైన దారిలో పడలేదు గవర్నమెంట్, పడలేదండి 100%. ఈ 6 monthsలో ఏమీ పెద్ద రిజల్ట్ ఏం కనపడలేదు. అంటే చంద్రబాబు మార్క్ గవర్నమెంట్ అనేది ఏమీ 6 monthsలో కనపడలేదు. అట్టని విమర్శించడానికి కూడా పెద్ద ఎతకడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే న్యూట్రల్గా కొనసాగుతుంది. వెయిట్ చేస్తామండి, 6 months కదండి, ఇంకో 6 months వెయిట్ చేస్తాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఎలా ఉంది? ఎట్లా ఉందంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే మీరు గవర్నమెంట్లో ఫామ్ అయ్యారు, గవర్నమెంట్లో మీరు ఒక పార్ట్. కానీ మీరు అలా ఉంటే మాత్రం మిమ్మల్ని దేన్ని చూసి మీరు ఫ్యాన్స్గా ఫాలో అవుతున్నామో అదైతే నచ్చుతండి. మీరు గవర్నమెంట్ ఏదైనా విషయంలో తప్పు చేసినా, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసినా, ఏదైనా ఇలా కాదు ఇలా అని మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అంతేగాని మీరు గవర్నమెంట్లో మీ పార్ట్ ఉన్నంత మాత్రాన మీరు కాముగా ఉండాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూసి అభిమానిస్తే ప్రశ్నిస్తా అనే పదం చూసి చాలామంది మిమ్మల్ని అభిమానించారు. దాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు. మీరు జగన్ని ఎలా అయితే ప్రశ్నించారు, టప రోజుకోటి ఏ చిన్న తప్పు జరిగినా జగన్ని ఎలా ప్రశ్నించారో చంద్రబాబు నాయుడు కూడా మీరు అలా ప్రశ్నిస్తారని మిమ్మల్ని చూసి తన గవర్నమెంట్ తానే ప్రశ్నించుకోవాలంటారా? అవ్వాలి, తన గవర్నమెంట్ తనే ప్రశ్నించాలి. ఇప్పుడు పార్ట్ అయినందుకు ఇంకెందుకు ఇంకా జనసేన కొత్తగా ఎందుకు, జీవితాంతం ఉండడు కదా దాంట్లోనే. మీరు ప్రశ్నించాలి. మీ గవర్నమెంట్ మీరే ప్రశ్నిస్తే మాత్రం మీరు మంచిగా గొప్ప లీడర్గా ఎదుగుతారండి. ఆల్రెడీ ఆయన 2-3 సార్లు అనిత్ గారి విషయంలో ఒక్కసారి కోపడినట్టున్నారు. కొన్ని విషయాల్లో ఆయన ఆల్రెడీ ప్రశ్నిస్తున్నట్టున్నారు. అనిత్ గారి విషయంలో అది ఇండైరెక్ట్గా అన్నాడండి. ఇండైరెక్ట్గా అప్పుడు ఏమన్నాడు, హోంమంత్రి శాఖ కరెక్ట్ దారిలో లేదు, నేను దిగాల్సి వస్తుంది అన్నట్టుగా స్వీట్ వార్నింగ్ వాళ్ళు ఇచ్చాడు. మేము కోరుకున్న కూడా ఇట్లాంటిది, అదే జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇటువంటిది భారీగా బ్లాక్ బాస్టర్ అయ్యే విధంగా ఇట్లాంటి ప్రశ్నలే మీరు ప్రశ్నిస్తారని కోరుకుంటున్నాం. చూసి దీనికోసం మిమ్మల్ని చూసి అభిమానులు అయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని మాత్రం చెడుపోగొట్టుకోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఆదిలాబాద్లో రోడ్లు అయ్యి వేయించారు. అవును, సెక్యూరిటీ కూడా కొంచెం ఏదో వీక్గా అనిపించింది. వీక్గా ఏం లేదు, వెళ్తానంటున్నాడు. ఏంటి ఆయన సంగతి? ఆయన అయితే మంచిగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ దూకుడు మామూలుగా లేదు అసలు. దూకుడు మంచిగా ఎట్లా అంటే వాళ్ళ వెళ్ళడానికి రోడ్లు కొండల మీద ఉన్నది. రోడ్డు బాగా నడుచుకుంటా కూడా పోయినాడు, దగ్గర కిలోమీటర్. కానీ ఈఐపీ కదా, కానీ అంత నడుచుకుంటూ పోయిందంటే నాయకుడు మంచివాడు. అంటే ఆయన రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొస్తానని చెప్పింది నిజం తీసుకొస్తాడు సార్. ఎందుకంటే ఆయనకి మొత్తం ఏది చెప్పినా చంద్రబాబుకి చెప్పి వస్తున్నాడు. దానికి ఆయన ఏం చెప్పకుండా ఏం రావట్లా. కానీ మనిషి చాలా మంచాడు. అంటే కూటమి బాధ్యత కూటమిలోనే ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ లేదు, కూటమిలో బాధిస్తున్నాడు. కూటమిలో కలిపి ఆయన సొంత నిర్ణయాలు ఏం లేదు. పవన్ కళ్యాణ్ అందరూ కలిసికట్టుకొని ఉంటాడు. మళ్ళీ 29లో కూడా మళ్ళీ వస్తాడు. ఒకవేళ మన 20ఏళ్ళలో మళ్ళీ ఎలక్షన్ వచ్చినా కూడా మళ్ళీ టీడీపీ వస్తుంది. ఆయనే స్వయంగా వెళ్ళి చేయాల్సినంత అవసరం ఉందంటారా? ఉన్నదంటే ఇంకా వెళ్ళిండు.
వాళ్ళ బాధలు విని అంతే పవన్ కళ్యాణ్. అంటే ఆయన సెక్యూరిటీకి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? లేదు సీఎం కాబట్టి కింద కాబట్టి ఇంకా అట్లా ఉంటుంది సార్, దాని ఏముండేది. అంటే ఆయన సెక్యూరిటీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా. జాగ్రత్తగానే ఉంటుంది, అదేముంది. పవన్ కళ్యాణ్ ఒక్కడైనా అంత ముందు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఒక్కడు సూర్యాపేటలో రోడ్డు మీద అనుకున్నప్పుడు సెక్యూరిటీ తక్కువ. ఇప్పుడన్నా పదం ఉంది కాబట్టి సెక్యూరిటీ ఉంది, అంతకుముందు సెక్యూరిటీ తక్కువే. కానీ దాంట్లో భయం ఉంది. పవన్ కళ్యాణ్ ఒక్కడైనా వస్తాడు బయటికి, దాంట్లో ఏమో సెక్యూరిటీతో భయం ఉంది వాళ్ళకి. ఓకే, అయితే థ్యాంక్ యూ. అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డిని పర్లేదు ఏం తప్పు చేయలేదు అన్నట్టుగా. దానికి చాలా మంది ఇదేంటి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ బీజేపీ నాయకులు కూడా వ్యతిరేకించారు. నేనేమంటున్నా అంటే సార్, అల్లు అర్జున్ తప్పు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 2 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాల్సింది, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఎందుకంటే ఆమె చనిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పలకరిస్తే అయిపోతుంది. ఏమవుతుంది ఇప్పుడు అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన సాయంత్రం పూట మధ్యాహ్నం పూట 2:30కి అరెస్ట్ చేసి మన నాంపల్లి తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత ఎక్కడ పెట్టిండ్రు, మన చెంచు కూడా తీసుకెళ్ళి అదే తెల్లారి 6ంటికి నైట్ వచ్చింది దానికి బెయిలు, కానీ పొద్దున్నే చేసి అదే వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు ఎవరు హీరోయిన్లు మన చిరంజీవి కానీ వాళ్ళు కానీ అదే వాళ్ళ ఇంటికి వెళ్తే అయిపోయేది కదా. అది దానికి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేశారని అనుకోవాలంటారా? లేదు సార్, అట్లా చేయరు. అది ఎందుకు చెప్తారండి, అదేం అవసరం. కరెక్ట్గానే ఉన్నాయి, పక్కా కట్టుకున్నాయి. ఆయన ఈ మాట ముందే చెప్పుంటే బాగుండేది అంటారా? అంటే అల్లు అర్జున్ మెసేజ్ ఇస్తుంటే బాగుండేది అంటారా? బాగుండే, కానీ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చింది కానీ ఆ రోజు కలవాలి. ఎందుకంటే తప్పు మా అల్లు వచ్చిందే కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ రోజు వచ్చిండు, కానీ కలవకుండా పోయిండని మీడియాకి ఇచ్చిండు. ఎందుకు కలుగుతారా సార్? ఎందుకు కలుగుతా? తప్పు అయిపోయింది ఆయన, ఎందుకు కలుగుతాడు? చిన్న పోస్ట్, పవన్ కళ్యాణ్ చిన్న పోస్ట్ ఇప్పుడు. అందుకోసం ఆయన జాగ్రత్తగా ఉండడం కోసం సైలెంట్గా ఉన్నారని అంతే అండి. ఎందుకంటే ఎందుకు కలుగుతాడు? ఇప్పుడు వచ్చిండు హైదరాబాద్, మళ్ళీ మీడియాకి ఎందుకు ఇచ్చిండ్రు? మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చిండు హైదరాబాద్ కలవకుండా, ఆయన ఇష్టం ఆయన కలవడు. అంటే ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకులను పొగడకూడదు అంటారు. కానీ ఆ రోజు మంది ఇచ్చిండు కదా డిఫరెంట్ గా కాంగ్రెస్ నాయకులను కూడా పొగుడుతారు. ఇప్పుడు అది కూడా మన రేవంత్ రెడ్డి అదే పోస్ట్ లో కూడా ఆయనకి అదే పడుతుందని కూడా ఇచ్చిండు కదా. అవునవును, అదే అంతే, ఇంకా దాన్ని ఏం చేస్తాం. సో పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ చేశారంటారు. కరెక్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ.